కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సమూయేలు ద్వారా అభిషేకము పొందినటువంటి సౌలు యొక్క రాజ్య పరిపాలన ఎలా ఉండాలో సమూయేలు గారు ఒక చిన్నపాటి కాన్స్టిట్యూషన్ వంటిది రాసి ఇవ్వడం జరిగింది. ఆ రాసి ఇచ్చినది జనులందరికీ కూడా వినిపించడం జరిగింది. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము. సమూయేలు రాజ్య పాలన పద్ధతిని, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో అనేటువంటి విధి విధానాలను, పద్ధతులను ఇశ్రాయేలీల ప్రజలందరికీ కూడా వినిపించి ఒక గ్రంథమందు వాటిని వ్రాసి యెహోవా దేవుని యొక్క సన్నిధిని ఉంచాడు. అంతటా సమూయేలు జనులందరినీ కూడా వారి వారి ఇండ్లకు పంపించి వేశాడు. దేవుడే రాజుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు కంటికి కనిపించినటువంటి రాజు మాకు వద్దు అని అనుకుని, మా కంటికి కనిపించేటువంటి రాజు కావాలి అని కోరుకుని దేవునినే విసర్జించి ఒక మనిషిని వారికి రాజుగా ఎంచుకునేటువంటి ప్రయత్నము వాళ్ళు చేయడం జరిగింది. సమూయేలు ఈ విషయాన్ని దేవునికి చెప్పాడు. దేవునికి అది ఇష్టం లేకపోయినా సరే, వారి కోరిక చొప్పున వారికి అలా చేద్దాంలే అని వారికి ఒక రాజును నియమించడం జరుగుతుంది. బెన్యామీను గోత్రము వాడైనటువంటి సౌలును అభిషేకించడం జరుగుతుంది. అయితే ఒక రాజ్యాన్ని పరిపాలించాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపించాలి అంటే ఆ రాజుకు, ఆ రాజ్యానికి కొన్ని విధి విధానాలు ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఆ రాజుకు కొన్ని బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. అవి ఏమిటి అనేది ఈ సర్మన్లో తెలుసుకుందాం. మొట్టమొదటిగా డ్యూటీస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ఒక రాజుకి అంటే, మిలిటరీని నడిపించాలి, సైన్యాన్ని నడిపించాలి. వాస్తవానికి సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాటని విస్మరించిన ఇశ్రాయేలులను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వారి సొంత బలాన్ని నమ్ముకొని దేవుని బలాన్ని తక్కువగా అంచనా వేసి మనుషులే గెలుస్తారు అని అనుకున్నారు. కానీ దేవుడే గెలిపించేది, దేవుడు కూడా యుద్ధం చేస్తాడు, కంటికి కనపడని యుద్ధము జరిగించేది దేవుడే, యుద్ధము యెహోవాదే అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఈ మర్చిపోవటము, ఈ ఫర్గెట్ఫుల్నెస్ అనగా మతిమరుపు అనేటువంటి వ్యాధి ఇశ్రాయేలీలకు, యూదులకు చాలా ఎక్కువ. సో మొదటిగా ఏంటంటే, ఇశ్రాయేలీల ప్రజలను ఈ రాజు ఎవరైతే ఉన్నాడో వీళ్ళందరినీ కూడా ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి దండు నుండి, వారి అటాక్స్ నుండి తప్పించి రక్షించాల్సిన బాధ్యత ఉన్నది. అది మొదటిది. తర్వాత గవర్నెన్స్ అండ్ జస్టిస్ అంటే ఏంటంటే, ఒక రాజుగా, ఒక నాయకుడిగా, ఒక పద్ధతి గల రాజ్యాన్ని పరిపాలిస్తూ వారికి సరైనటువంటి న్యాయాన్ని తీర్చాలి, న్యాయ సభలు పెట్టాలి, ఆ సభలలో న్యాయము మాత్రమే జరిగించాలి, ఎటువంటి స్వార్థపు నిర్ణయాలు తీసుకోకూడదు రాజు. తర్వాత దేవునికి విధేయత చూపించాలి, డివైన్ ఒబీడియన్స్ అన్నమాట. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ, మోషే గారు ఇచ్చినటువంటి 613 ఆజ్ఞలు పాటించాలి. మనకు తెలిసినట్టుగా మోషే గారి ద్వారా ఇవ్వబడినటువంటి రాతి పలకల మీద అటు 5 ఇటు 5 మొత్తం 10 ఆజ్ఞలను అనుకున్నారు. 613 ఆజ్ఞలు యూదులకు, దాదాపుగా ఒక 40 నుండి 62 ఆజ్ఞలన్నీ కూడా మిగతా క్రైస్తవులకు, ప్రపంచ క్రైస్తవులకు. కాబట్టి ఆ 10 ఫాలో అయితే సరిపోతుందని మీరు అనుకోకండి. ఆల్రెడీ 613 ఆజ్ఞలు అనేటువంటి ఆ కాన్సెప్ట్ మీద ఎప్పుడో వీడియో చేయడం జరిగింది. బైబిల్ అంతటిని ప్రకటించాలనే ప్రయత్నంలో కృపామయ టీవీ సిబ్బంది వారు పడుతున్నటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే సమూయేలు మొదటి గ్రంథంకు ఇప్పుడు వచ్చాం. 3 సంవత్సరాలు పట్టుమని 10 పుస్తకాలు చెప్పడానికి 3 ఏళ్ళు, 66 పుస్తకాలు ఉన్నాయి. ఇంకా 56 పుస్తకాల గురించి చెప్పాలి. అంత ఈజీ కాదండి. ఇక తర్వాత నేషనల్ యూనిటీ అనగా ఏంటంటే, 12 గోత్రాల వారి మధ్యన సంధి ఏర్పాటు చేసి వారందరి మధ్యలో సమాధానాన్ని తీసుకుని వచ్చి శాంతి ఒప్పందాలు జరిపించి, ఒక గోత్రము వారు మరొక గోత్రం వారి మీద దాడి చేసుకోకుండా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండే విషయమే రాజు ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత తనకున్నటువంటి రాజ్య అధికారం ఏదైతే ఉంటుందో,
ఈ ఆజ్ఞపూరితమైనటువంటి అధికారం కలిగి ఉండాలి. ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి రాజుకి ఉండాలి. తర్వాత న్యాయ వ్యవస్థ మీద ఇతనికి ఒక మంచి పట్టు ఉండాలి, జ్యుడిషియల్ అథారిటీ. అటు తర్వాత డివైన్ అపాయింట్మెంట్, అనగా దేవుని చేత అభిషేకము పొందినటువంటి ఈ రాజుగారు తన ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి వాళ్ళందరినీ కూడా సమానంగా చూడాలి. దేవుని ఏర్పాటు కారణంగా అభిషేకము పొందిన ఇతను దేవునికి విధేయత చూపిస్తూ అందరూ దేవునికి విధేయత చూపించే విషయమే జాగ్రత్తలు తీసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు, అనగా దేవుడు కాదు, మనిషైన ఒక రాజు మిమ్మల్ని ఏనవలనని మీరు నాతో చెప్పితిరి అని అంటున్నాడు. అంటే జ్యూస్ రిజెక్టెడ్ గాడ్ యాజ్ దేర్ కింగ్. యూదులు వద్దనుకున్నారు. కంటికి కనబడని దేవుడు ఎందుకు, కంటికి కనపడే దేవుడే మాకు కావాలి అని అనుకున్నారు. అయితే రాజ్య పరిపాలన ఎలా ఉండాలో, ఒక రాజు దేవునికి ఎలా లోబడి ఉండాలో, రాజు ఈ ప్రజలందరి మీద కూడా న్యాయము తీర్పిస్తూ, అంటే ఒక మంచి న్యాయపు తీర్పులను ఇస్తూ, అధికారము చేస్తూ, వారందరినీ రక్షిస్తూ, వారందరినీ సంరక్షిస్తూ, వారందరినీ నడిపిస్తూ, దేవునికి లోబడి ఉండేటువంటి విషయమై, దేవునికి విధేయత చూపించే విషయమై, దేవునికి లోబడి ఉండే విషయమై, దేవునికి భయపడి ఉండే విషయమై, విగ్రహాల జోళ్ళకి వెళ్లకుండా వారిని చూస్తూ, ప్రతి విషయంలో వారిని కంటికి రెప్పలా కాపాడేటువంటి బాధ్యత దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి ఇవ్వడం జరిగింది. ఇది రాజ్య పరిపాలన పద్ధతి యొక్క నియమాలు అన్నమాట. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సమస్త ఆత్మలకు సృష్టికర్త అనేటువంటి దేవుడవు నాయన, జీవించి ఉన్నామనేటువంటి మాట మాత్రం మాకున్నది, కానీ మేము చాలామంది సజీవుల లెక్కలో లేము దేవా. మాలో పరిశుద్ధత లేకపోవడము, పవిత్రమైన జీవితాన్ని మేము గడపకపోవడము, దేవా నీ వాక్యానికి లోబడి బ్రతకకుండా లోకములో కలిసిపోయినటువంటి వారి వలె ఉండి సగము లోకంలో సగము పరిశుద్ధ లేఖనాలలో బ్రతుకుతున్నటువంటి వారము దేవా. మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీవు అనుకున్న విధంగా మాత్రమే మేమందరం కూడా జీవించేలాగున మా అందరికీ కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.